అమ్మ అంటే జనం మనం కూడా జనం జనానికి దగ్గర మనం జనం లేక బతికితే మనకు అన్ని అర్థమవుతాయి. ఎప్పుడైతే సరే అధికార పీఠాలు కానీ హోదాలు కానీ కవితా కీర్తి కానీ అవన్నీ కూడా జనాన్ని మనం ఉన్నతీకరించుకోవటం అనేది ఒక శాపం. ఒక మనం ఎప్పుడైతే ఉన్నతీకరించుకుంటామో మనకు అర్థం కావు, ప్రపంచం అర్థం కాదు. తండ్రి లేక బిరుగుంటే బిడ్డలు అర్థం కాదు. భర్త నేను భార్య పట్ల ఇట్లా అంటే భార్య అర్థం కాదు. పసరంబు పంజైన పసర కాపరి తప్పు, భార్య గయ్యాలైన ప్రాణనాథుని తప్పు, కూతురు చెడిగైన తండ్రి మాత తప్పు, కొడుకు దుష్టులైన తండ్రి తప్పు, ప్రజల దుర్జనులైన రాజు తప్పని. అంటే ఈ తప్పులకన్నిటికీ మనం కవి కూడా నేను ఏదైతే ఉన్నతీకరించి ఎస్టాబ్లిష్ ప్రవక్తలు మత ప్రవక్తలు పంచాంగాలు చూస్తాడు జ్యోతిషాలు చూస్తాడు ఇదైతే అని చెప్తారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు లోకం తెలియదు, లోకం తెలియనికుంటారు. వాళ్ళు సాధారణంగా ఉంటారు. తమకు జ్ఞానం ఉంది, తమకు లెక్క ఉంది, తాము గ్రహాలకు పేర్లు పెడతారు, గ్రహణ నడకలు చెప్తారు. వాళ్ళు ఏదైనా చెప్తారనుక వాళ్ళకి మేము కూడా ఈ ప్రపంచాన్ని శాసిస్తాం, మా ఎంత అది లేదు, మేము అనుకున్నాం అనుకో మనకు తెలియదు. మనం సాధారణంగా ఉంటే ఏమో మామూలు ప్రజలు మా గొర్రె రాస్తుంది ఏమో ఎవరు వస్తారయ్యా అంటారు ప్రజలు ఊళ్ళల్లో. ఏమో అయ్యా బాగానే కేసీఆర్ బాగుందయ్యా ఇట్లా మంచిగానే వచ్చినాయి మళ్ళీ ఎవరు వస్తారు అట్లా. మేము కూడా ప్రజల్లో పామరత్వాన్ని నిలుపుకోవటమే. పామరులే నిజ సిద్ధులు రాని జీవన సారము నిలుపుకున్న ఆ పామరులే నిజ సిద్ధుల బావిల కప్పల పెకబెకారేసే అరుపులు ఒట్టి అబద్ధం రాని ఏదో రాసిన గజల్లాగా. కానీ ఆ పామరత్వాన్ని నిలుపుకోవడం కవి ప్రయత్నం చేసినందుకు కాలం ప్రపంచం అర్థమవుతుంది. ఆ పామరత్వం నిలుపుకోవడానికి చాలా కష్టపడాల్సిన అవసరం లేదు, సాధారణ ఉంటాయిపోయి. కనుక మామూలు ప్రజలు లేకుండా మాకు కూడా వస్తుందో రాదో ఈ సంధి శంక ఉంటుంది. కవులకు ఎక్కువ శంక ఉంటుంది. ఆ శంకనే కవిని నడిపిస్తుంటుంది. వస్తుందో రాదో రావచ్చు అట్లా ఇప్పటికీ ఉంటుంది అసంతృప్తి, ఒక శూన్య చిన్నపాటి దిగులు, ఒక వెలితి ఉంటుంది. ఆ వెలితి అనేది కవికి వరం. అది దాంతో నేను క్లియర్ చెప్పలేము. మేము ఎక్కడ సక్సెస్గా మేము నిజమైన కవులు మిగతా అంశాలు ఎవరు సక్సెస్ గారు. కవిగానే కవి జన్మ అనేది విశ్వనాథ సత్యనారాయణ ఏమంటే శాపగ్రస్తమైన భ్రష్టయోగన్నాడు విశ్వనాథ గారు. కవి భ్రష్టయోగన్నాడు. నిజంగా అలాంటి పరిస్థితి ఉంటుంది. కనుక నేను వస్తుందని చెప్పలేము, బతికిన కొంచెం ఏదో డౌట్ కొట్టింది. కానీ మండలిలో మీరు చాలా కీలకమైన చాలా వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారు వెంకన్న గారు. అప్రిషియేట్. చాలా రైతు బంధు గురించి చాలా క్లియర్గా, అంటే అది మీరు మాట్లాడిన వర్షన్ ఏదైతే ఉందో అది జనసామాన్యంలోంచి వచ్చిన మాటేనా, మీ పర్సనల్ ఒపీనియన్? అది జనసామాన్యం నుంచి వచ్చిన మాటనే అది. ఎందుకంటే నాకు ఆ పోడిపేటలకు ఇంత పని చేస్తే ఇన్ని మంచిగా ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు, పైసలు, పథకాలు, డబ్బులు ఇచ్చిన తనంతటా ఓడిపోయినాం. డబ్బులు ఇవ్వని హైదరాబాదు, పైసలు దళిత బంధు లేదు, బీసీ బంధు లేదు, రైతు బంధు లేదు. అద్భుతంగా గెలిచినాం, మంచి మెజారిటీతో గెలిచిండ్రు. ఎక్కడికైతే డబ్బులు ఎక్కువ వచ్చినా ఓడిపోయినారు. కారణం నాకు అట్లా ఆలోచించుకున్నా.